ముఖ్యంగా ప్రశ్నారావణ్ వ్యవహారం, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా, ఇలా రకరకాల చర్చలు. అసలు ప్రశ్నారావణ్ ఎవరు, అతని కులం నుంచి అతని వ్యాఖ్యల పైన, ఆయన వీడియోల పైన మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఇదే రచ్చ నడుతుంది. నా స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే, ప్రశ్నారావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా? ప్రశ్నారావణ్కి మాకు సంబంధం లేదని ఎందుకు నిన్నటి నుంచి పదే పదే మీ నేతలు ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటే అంతకుముందు ఏమన్నా ఓన్ చేసుకున్నారా? అంటే ప్రశ్నారావణ్ వ్యవహారం అయిన వెంటనే మీరు ఓన్ చేసుకుంటున్న వ్యవహారం ఒకటి ఉంది. అంటే అవసరమైతే మేము కూడా సుప్రీంకోర్టులో కేసులు వేస్తాము, ఆయన తరఫున పోరాడతాము. మీ పార్టీ నేతలు కొందరు మాట్లాడారు. మీ పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా యూట్యూబర్ రావణ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకి 4 కోట్ల బెయిల్ వచ్చిన అహంకారంతో చెలరేకపోతే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు, అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్, మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారో చూడండి, అదే మాట్లాడిన అతను పెడితే మీరు తప్పుగా అంటారా అంటూ ఒక మాట మాట్లాడారు. మీ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి అవసరమైతే మేము కూడా సుప్రీంకోర్టులో కేసులు వేసి వాదిస్తాం ఆయన తరపున అని అన్నారు. ఇప్పుడు కృష్ణారావణ్కి మాకు సంబంధం లేదంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ యూటర్న్ తీసుకుంది, వాస్తవా కాదా? అంటే నేను మీరు చెప్పినటువంటి ఆ ఎక్స్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేనేం భావిస్తానంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మానవ హక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తుందో ఆ మానవ హక్కులకు మాత్రం పరిమితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తుంది. సో ప్రతిపక్ష పార్టీ నాయకుడు దీనికన్నా రావణ గారి కన్నా ముందు ఇంకొక ఎపిసోడ్ కృష్ణలంకలో, విజయవాడలో జరిగినట్టు సాయి కృష్ణ 46 రోజులుగా అంశాన్ని ఎక్కడో కప్పెట్టేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఒక వ్యక్తి లాకప్ లో ఎలా చనిపోతాడు పోలీస్ స్టేషన్ లో, ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్? అంటే నార్మల్ గా ప్రతిపక్ష పార్టీకి ఏ సంబంధం అని అనుకోవచ్చు. గతంలో ఒక 10 సంవత్సరాలు వెనక్కి చూస్తే చరిత్ర మొత్తం మానవ హక్కులకి ఎక్కడైనా ఉల్లంఘన జరుగుతున్నా, ఇబ్బంది జరుగుతున్నా కమ్యూనిస్టులు ముందుండేవాళ్ళు, అదేవిధంగా నక్సలైట్స్ ముందుండేవాళ్ళు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మీద పోరాటం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అది పౌర హక్కులు అనండి, లేకపోతే సివిల్ లిబర్టీస్ అనండి, లేకపోతే మేధావులు అనండి, లేకపోతే న్యూట్రల్స్ అనండి, వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. కానీ ఒక 2 decades నుంచి 1.5 decades నుంచి ఎక్కడో ఒక భయం అనే ముసుగులో చాలా మంది బయటికి రావట్లేదు. ఆ వెలుగులోనే 46 రోజులుగా ఒక వ్యక్తి లాకప్లో చనిపోతే ఎవడు మాట్లాడకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చెవుని ఎవరో వేస్తే ఏంటిది, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టౌన్ లో, విజయవాడలో లాకప్ లో ఒక వ్యక్తి చనిపోతే ఎవరు మాట్లాడరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వెంటనే ఈ రోజు వరకు పరిణామం మీరు చూడండి. రాష్ట్రం ఇలా ఉడిగిపోవట్లేదా, భయపెట్టడం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితేనో, కార్యకర్త అయితేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయితేనో మాత్రమే మాట్లాడతాడు అని అనుకుంటే పొరపాటు. సామాన్య మానవుడు కూడా ఈ రాష్ట్రంలో సిటిజను, వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే అది నా ప్రాబ్లం గానే భావించి ప్రతిపక్ష నాయకుడిగా ఓపెన్ అవుతానని సాయికృష్ణ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వెలుగులోనే రావణ్ విషయంలో కూడా చూడాల్సిన అవసరం. ఓకే, రావణ్ విషయంలో మీరు మానవ హక్కులు చూస్తున్నారు. రావణ్ మాట్లాడింది తప్ప కరెక్టా? దానిపై మీ స్ట్రైట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రైట్ గా రావణ్ మాట్లాడింది ఆ ఏలూరు సభ వరకే మేము చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఏలూరు సభ నుంచి రావణ జనాలు తెలిసి, అవును, అంతకుముందు తన యూట్యూబ్ అయి ఉండొచ్చు, లేకపోతే గందరగోళంగా పోస్టులు పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలు చేసి ఉండొచ్చు, రేటింగ్స్ కోసం ఏమైనా మాట్లాడచ్చు, లేకపోతే ఆయన ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ వెలుగులోకి ఎప్పుడు వచ్చాడంటే ఆ ఏలూరులో జరిగినప్పుడు మీటింగ్ తర్వాత సిరీస్ ఆఫ్ కేసెస్ అతని మీద పెట్టడం, ఆ సభలో పాల్గొన్న ఒకరిద్దరి మీద మాత్రమే అయి ఉండటం, అతను మాట్లాడిన విషయం కూడా గతంలో కూటమిలో ఉన్న ఒక నాయకుడు ఏది మాట్లాడాడో దాన్ని గుర్తు చేస్తూ మాట్లాడటం. సో ఈ విధంగా మాట్లాడితే పెడితే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బూతులు ఆడింది, స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టింది, త్రిపులార్ గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్న అంశాలు ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? దీనికన్నా అది చాలా ఎక్కువ కదా, వాడిని అరెస్ట్ చేయకుండా ఇలాంటి వ్యక్తిని దీనికే అరెస్ట్ చేస్తే అని అడిగినప్పుడు దాన్ని యూటర్న్ తీసుకొని, మేము కాదు వాళ్ళు గన్నవరంలో ఉపా కేసులు పెట్టారు. ఉపా చట్టం దేనికి తీసుకొచ్చారు? గతంలో ఎప్పుడు మాట్లాడినటువంటి యూట్యూబ్స్ మొత్తాన్ని తీసుకొచ్చారు, మనం మాట్లాడేది కాదు. మేము ఎక్కడ చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎస్, ఆ సభ వరకే మేము చూసాం. ఆ సభలో మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మానవ హక్కుల ఉల్లంఘన లేదా దేశద్రోహం కేసు పెడతారా? అంటే ఒక సామాన్య తరపున మేము మాట్లాడతాం, అవసరమైతే కేసులు వేస్తామని మీరు అన్నారు. సరే, ఏలూరు వరకే పరిమితం అవుతాం, మరి ఆ స్టాండ్ కట్టుబడి ఉన్నట్ట ఎందుకు ఇప్పుడు సంబంధం లేదని నిన్నటి నుంచి మీ పార్టీ నేతలు వరుసగా మాట్లాడుతున్నారు? డిఫెన్స్ లో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మేము
ఒక వ్యక్తి మానవ హక్కుల గురించి మాట్లాడాం కాబట్టి మేము మొత్తం వాటేసుకొని పూసుకున్నట్టు కాదు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా భావించుంటే అది వాళ్ళ ప్రాబ్లం. ఓకే, సో అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి రావణ్కి మాకున్నటువంటి సంబంధాన్ని చెప్పడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎస్ ఈజ్ నాట్ అవర్ పార్టీ మెంబర్, మా సింపథైజర్ కాదు, మా పార్టీ మెంబర్ కాదు, కానీ ఒక పౌరుడు. ఆ పౌరుడికి దక్కాల్సినటువంటి అతను ఏం చేశాడు, అతను ఒక ఉపన్యాసంలో మాట్లాడాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 మీరు తీసేస్తారా? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు బూతులు తిట్టొచ్చు, ఇంకొకటి తిడితే మాత్రం అది ప్రాబ్లం అయి కూర్చుంటుంది, వాడి మీద కేసులు పెడతారు. జీవించే హక్కు ఆర్టికల్ 21. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక సామాన్యుడికి అండగా ఉండటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఇట్ డజంట్ మీన్ దాట్ అతనేదో మావోడని. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సాయి కృష్ణ. ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, ఒక సిటిజన్. కానీ ఇదే ప్రశ్న రావన్న హిందూ దేవతల మీద, పురాణాల మీద చాలా ఘోరంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అంటే హిందూ సమాజం కూడా ప్రశ్నారావునికి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రశ్నారావునికి మద్దతు ఇస్తే మనం డిఫెన్స్ లో పడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. వాస్తవం కాదా? అంటే మేము సడన్ గా మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎవరు అడిగారు మీకు సంబంధం ఉందా లేదని? ఎవరు అడిగారు? మీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, మీ 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 పార్టీకి బిగ్ వాయిస్ అయిన కొడాలి నాని కూడా ఇంకా ఇందాక మాట్లాడుతున్నారు. నాని గారు వచ్చారు మన లైన్ లో. కొడాలి నాని కామెంట్ ఏం చేశారంటే, సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్ట్ పైన ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ఇది మాకు సంబంధం కాదు, మాకు సంబంధించిన వ్యక్తి కాదు, గతంలో మా పైన కూడా మాట్లాడాడు అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అది నాని గారు మాట్లాడినా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఒక స్పోక్స్ పర్సన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మేము రావణ్ అనే వ్యక్తిని ఒక సిటిజన్ గా చూస్తాం. మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఎందుకు అరిస్తున్నాడని అక్కడ వరకు క్వశ్చన్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా అతన్ని మొత్తం అతని గతంలో అది మాట్లాడాడు, ఇది మాట్లాడాడు అంటే, గతంలో మా మీద కూడా చేసినట్టు విమర్శలు నాలంటూ నోటీసులు ఉన్నాయి. పార్టీ మొత్తం చూసి ఉండకపోవచ్చు, ఉన్నాయి కాంట్రడిక్షన్. సో ఇప్పుడు మేము అవన్నీ చూసుకొని మా నెత్తినంత ఇంకొకటి కూర్చోబెట్టుకొని మేము ఊరేగాల్సిన అవసరం లేదు. ఎస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అవర్ పార్టీ మెంబర్. మా దగ్గర సభ్యత్వం లేదు, మా మెంబర్ కాదు, లేకపోతే మాకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు. బట్ ఈజ్ యూట్యూబర్ అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్ కాకుండా పోతాడా? లేకపోతే నీ పార్టీకి నీ అనుకూలంగా మాట్లాడకపోతే నువ్వు అతని పట్ల మిత్ర వైరుధ్యం ఉండాలన్నా, శత్రు వైరుధ్యం ఉండాలన్నా, ఒక రాజకీయ పార్టీ ఎలాంటి సంబంధాలని మనం సమాజంలో కలిగి ఉండాలి? అంటే మన వైపు బాగా మనం ఓదరగొట్టి ఉబ్బిచ్చి మన పంపు కొడతా ఉంటేమో మనం ఉబ్బిపోయి బాగా మావాడు అనుకోవటం, మన పంపు ఎప్పుడైతే కొట్టడం తిట్టడం మాన్ చేస్తే మనం దాడి చేయటం, అది కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ప్రశ్నారావణ్ విషయంలో ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు. సరే, మనకి మంచి అస్త్రం దొరికిందని వైసీపీ వాడుకోవాలని చూసింది. కానీ ఎప్పుడైతే బీజేపీ రంగంలో దిగటం, హిందూ దేవతల మీద మాట్లాడారన్న అంశం బయటకు రావడంతో మళ్ళీ యూటర్న్ తీసుకుంది అంటున్నారు. ఇప్పుడు అంటే మా పార్టీలో మాట్లాడే వాళ్ళు లేకనా వీళ్ళు మాట్లాడితే అది మాకు బలమని మేము ఊహించుకొని ఇబ్బంది పట్టాం. మా పార్టీలో దేర్ ఆర్ ఎనఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. అవును, మా పార్టీలో ఎక్సలెంట్ గా సిచ్యువేషన్ ని ప్రజెంట్ చేయగలిగినటువంటి నాయకులు ఉన్నారు. మాకు ఎవరినో ఉన్నారు కదా, మాకు ఎవరినో అరువు అవగాహన కలిగిన మీలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరినో అరువు తెచ్చుకొని వాళ్ళు మాట్లాడితే మాకెక్కడో మాకు నెగటివ్ రాకుండా చాలు కొన్ని నిమిషాలు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ నెగిటివ్ వచ్చింది కాబట్టి కొంత చదువుకున్నారని. అంటే మేము కూడా ఎత్తుగడలు రీత్యా ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఓన్ చేస్తున్నట్టుగా అనిపిస్తే దాన్ని ఇమీడియట్ గా నాయకుడు సెట్ చేస్తాడు కదా. అంటే ఎత్తుగడ ఇది ఒకవేళ అనిపిస్తే, అంటే మేము మా పార్టీ ఎత్తుగడలు మాకుంటాయి, సమాజం కూడా మమ్మల్ని ఎలా రీడ్ చేస్తుందో మేము చూసుకునేటప్పుడు ఎక్కడైనా ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఎస్ హి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ మెంబర్, హి ఈజ్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, హస్ గట్ ఎవ్రీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్. సో దాన్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గన్నవరం కేసులో ఆ ఉపా చట్టం పెట్టేటప్పుడు నన్ను ఏలూరులో తిట్టిన విధానం సరిగా లేదు, ఇక్కడ ఈ కేసు పెడతామని చెప్తే బాగుండేది. కానీ ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం, లేకపోతే 5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఆ క్లిప్పింగ్ అన్ని తీసుకొచ్చేసి ఆయన ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి అది కోర్టు వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. బట్ మా పరిధి ఎంతవరకు అంటే ఎస్ ఇందాక వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా ఒక సామాన్య పౌరుడు తన హక్కుల్ని కాపాడుకునే క్రమంలో సామాన్య పౌరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అండగా ఉంటాడు. దీనిలో తిరిగే లేదు. తర్వాత ఎవరేమనుకుంటారో మాకు అనవసరం. అయితే ఇక్కడ ఈ పెంటని
నాకు పుయ్యాలని ఎవరైనా ప్రయత్నిస్తే అతను మావాడని మేము ఇంకా ఒక అడుగు నేను ముందుకేస్తున్నాను. నిన్న ఇంకొక ఛానల్లో నన్ను అడిగారు, మీరే వాళ్ళ కెమెరాలు కొని ఇచ్చారంట కదా, మీరే శాలరీలు ఇస్తున్నారంట కదా. ఆ శాలరీలు ఇచ్చే డబ్బులు ఉంటే మా కార్యకర్తలు లేరా? మా వాళ్ళకి ఏం ఫోటో తీయటం చేత కదా? ఏలూరు సభకి చీఫ్ గెస్ట్ మీరేనంట కదా, అంటే మీకు ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, మీరు వెళ్ళలేదు అంటున్నారు. నాకు ఇన్విటేషన్ లేదు, నేను వెళ్ళలేదు. ఒక మంచి కాజు కోసం వాళ్ళు పెట్టుకున్నారు కానీ పాపం ఎక్కడో ఆ కాజు అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి గందరగోళానికి గురయ్యారు. ఓకే, ఒకసారి కొడాలి నాన్న ఏమన్నారు ఒకసారి విందాం. పీసీఆర్ రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆడు తెలుగుదేశం పార్టీ పాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మారుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మారుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తగలెత్తి బూడి చేసేటువంటి పార్టీ. ఇంట్లో రైట్. జూబుడు గారు, అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆయన మాట్లాడు, ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడికి వైసీపీ మద్దతు ప్రకటించింది అనుకోవాలా? రావణ్ విషయంలో మీకు మీ మాజీ మంత్రి మాట్లాడిన దాంట్లోనే కొంత కాంట్రాడిక్షన్ ఉంది ఆ స్టేట్మెంట్. నాకు తెలిసి నాన్నగారు రావణ కమ్యూనిటీ కూడా కమ్మ కమ్యూనిటీ అని చెప్తున్నారు. ఒకవేళ ఆ యాంగిల్లో ఏమన్నా నాన్నగారు ఆ విధంగా మాట్లాడారేమో. నేనైతే సో మాకు ఆయనకి కావాల్సినటువంటి మాట్లాడినటువంటి ఒక హ్యూమన్ రైట్స్ ఏమున్నాయి, అవి దెబ్బతింటామని మాత్రమే మేము మాట్లాడాం, సపోర్ట్ అంతవరకు చేసాం. మిగతా వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చాలా క్రిస్టల్ గా ముందుగా, అంటే సంబంధం లేదంటున్నారు కానీ ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోలు తీసి ఈ విధంగా కేసులు పెట్టడం తప్పని మీరే అంటున్నారు. మరి గతంలో మాట్లాడిన వీడియోలను తీసి కేసులు పెట్టడాన్ని తప్పని అంటారా? అంటే మాట్లాడటము, మిగతా ఇష్యూస్ మీద మాట్లాడడం. అంటే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ ది పర్సెప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. పవర్ లో ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్ పర్సెప్షన్. ఇందాక నాని గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టారండి, కానీ మేము కేసులు పెట్టలేదుగా, పెట్టలేదు. సో ఈరోజు కూటమి ఎవరన్నా వాళ్ళైతే తిట్టొచ్చు. అప్పుడు మీ వీడియో దొరకలేదేం లేదని పెట్టారు, అప్పుడు కొందరిపై పెట్టారు కదా, వాళ్ళైతే తిట్టొచ్చు, వాళ్ళని మాత్రం ఎవరు తిట్టకూడదు. ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి మేనిఫెస్టో. సో ఆ క్రమంలోనే కదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాత్రం ఎవరినైనా ఏవైనా సరే నార తీయటం, తాట తీయటం, గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పదాలు అడుగుతాడు. ప్రశ్నిస్తానని కూడా ఆయనే వస్తాడు. ఆయన ఆప్షన్స్ లో ఇంకెవరు ప్రశ్నిస్తానన్న కూడా రావణ్ లాంటి రాకూడదు. నేను కదా ప్రశ్నించాల్సింది. దానిలో ఉంది నాకు సుమోటోగా, నాకు కదా దానిలో సర్వహక్కులు ఉంది. సో నువ్వెవడైనా కొత్తగా ప్రశ్న రావణ్ అనేవాడు మళ్ళీ ప్రశ్నిస్తుంటే నువ్వెవరు అని అతను పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చినట్టు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తా ఉన్నారు. ఎందుకు నాకు తెలిసి హ్యూమన్ రైట్స్ విషయంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎక్కడైనా ఏ ప్రధానమంత్రి అయినా సరే అనేకమైనటువంటి థింగ్స్ తర్వాత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కేసు, రేప్ కేసు, దాన్ని ఏమంటున్నాం మనం, పేరు చెప్పట్లా. ఢిల్లీలో కేసు ఏ విధంగా వచ్చింది మనకి? 2013లో. తర్వాత దానికి ఏమైనా ముద్ర పడింది? దానికి ఒక చట్టం ఇవన్నీ వచ్చాయి. సో అలాంటి వాటిని కూడా కొంతమంది అవతల సమర్థించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్లమెంట్ లోనే మాట్లాడారు, లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని పోవాలి, మెంబర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ లేదన్నట్టుగా మాట్లాడిన అంశం, అవి విమర్శలకు గురి కావటం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ రావణ అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము లిబరల్ గా ఉన్నాం అనుకున్నాం. మా పర్సెప్షన్ వేరు. చాలా మంది మాట్లాడతారు ప్రభుత్వంలో, ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తామా అంటే మీరు బాగా లిబరల్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా వదిలేస్తారు చాలా అంశాలు. నేను అడుగుతున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని
పాలసీ పరంగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధానం ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం ఉంది. కమాన్ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మా విధానాల మీద మా పాలసీల మీద మాట్లాడు. కానీ దాన్ని కాకుండా ఆయన ఇప్పుడు పర్సనల్ గా ఎందుకు పోతున్నాడు? ఓకే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాకు పిస్టల్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది, పవన్ మీద ఇష్యూ వస్తే దాన్ని ఎక్కువగా తీసుకుంటుంది అని అంటున్నారు. నో అసలు మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మా పార్టీ ఇప్పుడు అసలు మాట్లాడదలుచుకోలేదండి, మాకు అనవసరం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అవుతుంది. అతను రోజుకు ఒక అబద్ధం బహిరంగ సభకు ఒక విధంగా మెసేజ్ తనకున్న సాయికృష్ణ వ్యవహారంలో మీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పేరు తీశారు, మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు పవన్ పైన కదా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ పొలిటికల్ ఏపీలో అసలు తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది, ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంది. అంటే ఏదో జరుగుతోంది అన్న చర్చ ఒకటి. అంటే కూటమి ప్రభుత్వంలో సార్, నేను ఇది మనం మాట్లాడుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ దీనికి కూడా ఏమైనా కేసులు ఉంటాయంటే తర్వాత దాన్ని తీసేద్దాం. ఓకే, వీలైతే ముగ్గురు కదా వాళ్ళు భాగస్వాములు. అవును, పాపం ఎందుకో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నట్టుగా కనపడట్లేదు. క్యాట్ ఆన్ ద వాల్, చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఓకే, పాపం చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అనుభవం మొత్తాన్ని ఏం చేశాడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో మాత్రం పడిపోయాడండి. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. అందుకే మీకు ఇటీవల మీరు ఒక నెల రోజుల నుంచి గమనిస్తే లోకేష్ గారు అసలు ఈ అంశాల మీద ఎక్కడ మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు కాబట్టి లోకేష్ గారు దానికి ఇబ్బంది పడుతూ అసలు మాట్లాడటం మానేసినట్టు కనపడుతుంది. ఆయన విదేశీ టూర్లు అట్లా ఉన్నారు, అయినా మాట్లాడచ్చు కదా. విదేశీ టూర్ లో మెసేజ్ టూర్ లో ఉన్నారు, హోమ్ మినిస్టర్ ని కంట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు మనం అదే అడిగాను, అనిత అప్పుడు మాట్లాడలేదు, ఇలాంటి ఇష్యూస్ మీద కూడా మాట్లాడలేదు. అక్కడ మీరు మాత్రం ప్రతి దగ్గర పవన్ తీసుకొస్తున్నారు. మాట్లాడకపోతే కూడా అనితకి ప్రమాదమే కదా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది, నేను డిప్యూటీ సీఎం గా మాత్రమే కాదు హోమ్ మినిస్టర్ అయ్యాను అనుకో అన్నాడు. మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడటం లేదు. ఓకే, అవుతారా ఏమన్నా హోమ్ మినిస్టర్ అవుతాడా? ఆలోచన ఏమన్నా లేదంటే పవన్ హోంమంత్రి అవుతారు అని అంటున్నారు కదా, బాగా టాక్ నడుస్తుంది. చూద్దాం, ఒకవేళ అయితే పాపం అనితని ఒక దళిత హోంమంత్రిని మాట్లాడనీయకుండా చేసి ఆ పదవిని లాక్కొని డిప్యూటీ సీఎం చాలా తేవడం కరెక్టేనా? అక్కడ కులం కాడ తేవడం కరెక్టేనా? అంటే కాదా, ఆ అమ్మాయి దళిత అమ్మాయి కదా. అంటే హోంమంత్రి అనితని సమర్థిస్తుంది వైసీపీ కాదు. అంటే ఆవిడ మాట్లాడాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రాంతి అనే ఒక కుర్రోడు వెంకటేశ్వర కుమారుడు నాయకుడు, జగన్మోహన్ రెడ్డి కూడా, నేను అందరూ వెళ్ళి జగనాన్ని కూడా వెళ్ళి పలకరించాడు. ఆ అమ్మాయి ఎస్సీ మాదిగా, హోమ్ మినిస్టర్ కూడా ఎస్సీ మాది. కనీసం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కనీసం కులభావన కూడా మీకు లేకుండా పోయిందా? ఆయనే కదా అనింది, నన్ను ముఖ్యమంత్రిని కాకుండా మీరు చేస్తున్నాడు, కులభావన కూడా లేదంటే కదా ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసింది. మీరు మాత్రం ఆమె కులభావంతో వెనకేసుకొస్తున్నారు. అంటే నేను అనేది, అంటే మేము ఎందుకు గర్వపడతాం? వైసీపీ కాదు, ఒక దళితులుగా ఒక హోమ్ మినిస్టర్ ఒక దళితురాలు ఉంటే మేము గర్వపడతాం కదా. ఏ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మహిళా నాయకురాలు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎస్, మేము చాలా గర్వపడ్డాం. అట్లనే ఇప్పుడు అనిత ఉన్నప్పుడు గర్వపడతాం కదా. ఎందుకు గర్వపడతాం? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అండగా ఉంటారని కదా. కానీ ముఖం చాటేస్తే ఎట్లా? అండగా నువ్వు మాట్లాడకపోతేనే కదా పవన్ కళ్యాణ్ ఇంతెత్తులు లేసింది. ముఖం చాటేస్తే ఇమీడియట్ గా మీకేరా? అసలు నీకు అసలు అండేవారు లేరు అనుకుంటారు కదా. అట్లీస్ట్ నువ్వు వచ్చి పరామర్శిస్తే ఈ అమ్మాయి కూడా కులం ఉందనో లేకపోతే సమాజంలో ఇది ఉందనో అనుకొని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భయపడతారు లాక్కోవాలంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ సరెండర్ అయిపోయి, డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడకుండా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది, పవన్ ఇప్పుడు ఎవరు టచ్ చేయలేరు. పవన్ ఏం చెప్తే చంద్రబాబు అదే చేస్తున్నాడు, పవన్ చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అది మీరు ఎటుపోతారో చూసుకోండి అని మేము అడుగుతున్నాం. మొత్తం మీద కూటమి మానవ హక్కులు వదిలేసింది. ఏది వదిలేసినా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు అంటున్నారు. నో సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ అంశాన్ని సీరియస్ గా అనలైజ్ చేయగలిగితే మనం ఈ బాక్స్ లో ఒకటి, ఈ బాక్స్ లో పెట్టి మనం కొంచెం సైన్స్ వాళ్ళం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళం చూసినట్లయితే ఏం కనబడుతుంది? వాట్ యూ గోయింగ్ టు డ్రా, ఇదే కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సడన్ గా పవర్ఫుల్ అయిపోతున్నాడు, కానీ ప్రశ్నించడం మాత్రం మానేశాడు. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద ఈయన పవర్ ఉపయోగిస్తున్నాడు. ఈ పవర్ కి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకుండా సరెండర్ అయిపోతున్నాడు. ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు?
ఆంధ్రప్రదేశ్ లో కానీ కొందరు దానికి ఆపోజిట్ గా జరుగుతుంది అంటున్నారు, అది కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్ అరెస్ట్ ఖాయం. ప్రకాష్ రాజ్ వెనక వైసీపీ ఉంది, వైసీపీ డైరెక్షన్ లోనే ప్రకాష్ రాజ్ ప్రతి అంశాన్ని మాట్లాడుతున్నాడు. ఈ విమర్శకు మీ సమాధానం ఏంటి? సార్, ప్రకాష్ రాజ్ ఎ పర్ఫెక్ట్ డెమోక్రటిక్ పర్సన్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని ప్రతి అనునిత్యం గుర్తు చేస్తూ మనుషులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తే, ఒక మనిషి ఇంకొక మనిషి హక్కుల్ని కాలు రాస్తే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు. సినిమా యాక్టర్లు అయినా సరే నాకు ప్రశ్నించే అలవాటు ఉందని సమాజంలో ఒక ప్రశ్న అనే పదంతో గొంతెత్తి వెలుగుతున్నటువంటి ఒక సినిమా హీరో ఆర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. ఐ అప్రిషియేట్. ఓకే, మరి అదే ప్రకాష్ రాజ్ కి కేవలం బీజేపీ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, ఇది విమర్శ. ప్రభుత్వాల హయాంలో జరిగిన హక్కుల అనడం కనిపించదా? అడుగుతుంది. ప్రకాష్ రాజ్ ని నేనేం భావిస్తానంటే కొన్ని సందర్భాల్లో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఓకే, ఎవడో మాట్లాడకుండా ఇలాగా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఆ పార్టీ వాడి మీద ఈ పార్టీ వాడి మీద కాదు, నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మానవ హక్కుల ఉల్లంఘన ఒక మనిషిని పోలీస్ స్టేషన్ లో చంపేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసే పోటీ పడి లేకపోతే బ్రతికించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని నేను తీసుకుంటాను. అట్లనే ప్రకాష్ రాజును కూడా ఎవరు మాట్లాడకుండా సైలెన్స్ ఉండి వేరే సమాజం ఒకవైపు నెట్టుకుపోతున్న క్రమంలో ఎస్ అది కాదు అని వేరే ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా గౌరవించాలి. అలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ఆయనకుందనో, మా వెనకాల ఆయన ఉన్నాడనో, మా వెనకాల ఆయన మమ్మల్ని కూడా విమర్శిస్తాడు. ఆయన మమ్మల్ని విమర్శించి మాత్రం ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా అది కరెక్టే, ఏం ప్రశ్నించినా అది కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఎంతవరకు చూస్తానంటే ఆయన ఈ హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజాస్వామిక హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని గౌరవిస్తాం, స్వీకరిస్తాం. సో బియాండ్ లిమిట్స్ ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడారో అనుకుంటాం. ఓకే, అంతే. ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన కూడా హక్కుల కోసమే చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అంతలో మాట్లాడితే ఆయన ఎప్పుడు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదే, ఆయన మీద ఉప యాక్ట్ ఏమైనా పెట్టారా? ఓకే, అరెస్ట్ చేస్తేనే దేశద్రోహం కేసు ఏమైనా పెట్టారా? అరెస్ట్ చేస్తే తీవ్రతున్నట్టు పెట్టబోతున్నారు అంటున్నారు. నేను అందుకు అడుగుతున్నా టాపిక్ లో పెట్టినప్పుడు చూద్దాం అతని శక్తి ఏంటో చూపిస్తాడు. ఓకే, అంటే నెక్స్ట్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ అని 2 రోజుల నుంచి విపరీతంగా మనం ఇండివిజువల్లోకి ఎందుకు వెళ్ళాలి? మనం ఫోర్కాస్టింగ్ లోకి వెళ్ళి ప్రకాష్ రాజును కూడా బీజేపీ అట్లా అనుకుంటే బీజేపీ అనట్లేదు సార్. గౌరీ లంకేష్ నెక్స్ట్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఎవరు చేయబోతారు? బయట అంటే ఇక్కడైనా జరగచ్చు, ఆంధ్రప్రదేశ్ లోనే జరగచ్చు. అంటే నాకు తెలిసి ప్రకాష్ రాజ్ మాటల్ని దాన్ని ఏదో దేశద్రోహం కింద తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి అంత అమాయకత్వం కూటమి ప్రభుత్వం ఉంటుందా అని అయితే నాకైతే క్వశ్చన్. రైట్, ఒకేసారి అంతమందిని శత్రువులను కూడా చేసుకుంటారా? ఇప్పటికే నా తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయాడే మా నాయకుడు అనేది మాట్లాడుకుంటాం. మళ్ళీ పవన్ పవర్ఫుల్ మ్యాన్ అంటే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాకు తెలిసి మిగతా ఇంటలెక్చువల్స్ దీని మీద ఉపా చట్టం నిజంగా కరెక్టా, ఒకవేళ రేపు 14 రోజులు రిమాండ్ తర్వాత ఇది మొత్తం కోర్టు ముందుకు వస్తుంది. అవును, మీరు పెట్టినటువంటి కేసు అతను మాట్లాడినటువంటి ఒకవేళ ఆ చట్ట పరిధిలోకి వస్తుందా రాదా అని కోర్టు కొట్టేసింది అనుకో, ఇల్యూజన్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ అండ్ సీనియర్? రైట్, అదే మీరు క్వశ్చన్ చేయడం తప్పలేదు. ఖచ్చితంగా అప్పుడు మన కోర్టు తీర్పుకి బైండ్ అయి ఉండాలి. ఇది కదా పాజిటివ్ యాంగిల్ లో తీసుకోవాల్సింది. మాకేంటి, మేము ఒక మనిషి, ఒక పౌరుడు వాడి హక్కుల్ని రక్షించే క్రమంలో అంతకుముందు వేరే వాళ్ళు చెప్పినట్టుగా మమ్మల్ని తిట్టినా సరే వీ ఎక్స్ప్రెస్ అవర్ టాలరెన్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడాలి, వాడు మాట్లాడే దానిలో ఏముందో ఎత్తుక్కొని ఇంకా దాన్ని మనం రంగరించి ఏమైనా చేయొచ్చు అని ఎత్తుకుతాం మేము. లేదు మాకు అసలు నెగటివ్ టోనే అవసరం లేదు, వాడిని కొట్టండి, చంపండి, వాడి జైల్లో పడేయండి, వాడి మీద దేశద్రోహం కేసు పెట్టండి అనుకుంటే దిస్ యువర్ బాదరేషన్. వై షుడ్ ఐ బాదర్? మేమెందుకు బాధపడాలి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన మన పార్టీ సభ్యుడు కానప్పటికీ మానవ హక్కుల విషయంలో మళ్ళీ మాట్లాడే అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి? ఆ స్వేచ్ఛను కాల్ రాయడానికి మీరెవరు అసలు? డూ యు థింక్ దట్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు దే హావ్ ది సేమ్ రైట్? నేను అడుగుతున్నా, మీకుందా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మానవ హక్కులను మొత్తాన్ని కాల్ రాసే హక్కు మీకుందా? కోర్టు మీద నిలబడతారు. రైట్, జూబ్లీ ప్రభాకర్ గారు, మీకు అడిగే హక్కు ఉంది. మీ పార్టీలో అందరికంటే ఫస్ట్ ఎక్కువ అడిగే హక్కు మీకు ఉంది.
ఎందుకంటే మీరు కూడా హక్కుల నేతగా పనిచేశారు, చాలా సమాజంలో సామాజిక అంశాల పరంగా హక్కుల కోసం మీరు నిలబడ్డారు, మీకు అడిగే హక్కు ఉంది. నేను దాన్ని అసలు ఆ విషయంలో నాకు రెండో అభిప్రాయమే లేదు. అంటే ఇప్పుడు స్వేచ్ఛ అంటున్నారు కదా, ఆ స్వేచ్ఛ అంటే ఏదైనా మాట్లాడచ్చు అన్న స్వేచ్ఛ. ఇప్పుడు ప్రశ్నారావణ విషయంలో ఆ పాత వీడియోలు అంతా అదే కదా రచ్చ. అంటే దాన్ని కూడా స్వేచ్ఛ అందామా? మనం ఆర్టికల్ 19 అండ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 మీరు స్పష్టంగా చూడగలిగితే ఏది స్వేచ్ఛ, ఏది బియాండ్ స్వేచ్ఛ, ఈ రెండు క్లియర్ గా ఉన్నాయి. రైట్. దాన్ని డిఫైన్ చేయాల్సింది కోర్టు, పోలీస్ కాదు, రాజకీయ పార్టీ. పాత వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది? లేదు లేదు, అంటే నేను అదే చెప్తున్నా, రాజకీయ పార్టీ నాయకుడు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఓకే. సో దట్ హ్యాస్ టు బి డిసైడెడ్. వాళ్ళకి వాటికి అతీతంగా చూస్తున్నాను. అవును సార్, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. రైట్. సో దీన్ని ఎక్కడైనా అతిక్రమిస్తున్నాడు, ఒకవేళ ఏం కేసు అది? దేశద్రోహం కేసు. లేకపోతే ఏం కేసు అది? ఒక నమ్మకం ఉన్నటువంటి దేవుణ్ణి తిట్టినటువంటి కేసు. నిజంగా అతను నాస్తికుడు అని చెప్పుకుంటున్నాడు. అతను నాస్తికుడు అన్న తర్వాత ఒక దేవుడి పట్ల సానుకూలత, ఇంకో దేవుడి పట్ల ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ ఉంటాయా? అంటే ప్రశ్నారావణ వీడియోలు మార్ఫింగ్ అంటున్నారా? నన్ను అడిగితే ఈ హిమ్సెల్ఫ్ ఒక వీడియోలో నేను చూశాను, ఐఎమ్ ఎథిస్ట్ అన్నాడు అతను. ఎథిస్ట్ కి దళిత క్రైస్తవులు పెట్టుకున్న సభకి నువ్వు రావాల్సిన అవసరం లేదుగా నార్మల్ గా. అంటే దళిత క్రిస్టియన్స్ అంతే, వాళ్ళందరూ యేసు ప్రభువుని ప్రార్థిస్తారు, ఆదివారం చర్చికి వెళ్తారు, ఫ్రైడే నాడు ఉపవాసం ఉంటారు, వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ దేవుడి మీద. కాబట్టి నువ్వు ఎథిస్ట్, నేను ఎథిస్ట్ కదా, మై డియర్ శ్రవణ్ జీ ఆర్ బ్రదర్, ఐఎమ్ సారీ, నీ టికెట్ నాకొద్దు, నీ లాడ్జి నాకొద్దు, నేను రావట్లేదని చెప్పుంటే బాగుండేదేమో. కానీ వెళ్ళాడు. ఎథిస్ట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు, దాని మీద కదా గొడవ అంతా. అవును, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత తవ్వితే అన్ని వచ్చాయి బయటికి. ఇవన్నీ తిరిగి మేము మానవ హక్కుల కోసం మేము మాట్లాడి అందరూ మన వాళ్లే కదా మేము అనుకుంటే అంతా తీసుకొచ్చేసి మమ్మల్ని ఇది వాడనక ఈడున్నాడు, లేదా వాడికి అది కొని ఇచ్చాడు, ఏమన్నా చాక్లెట్ లేదు మా కొని లేడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలను పెట్టి, వాళ్ళ ఆస్తులను పెట్టి 2009 నుంచి ఇప్పుడు దాకా రోడ్ల మీద ఉండి పార్టీని రక్షిస్తున్నటువంటి చాలా మంది కార్యకర్తలు. అదిగో దానిలో అక్కడ ఉన్నటువంటి శివ ఉన్నాడు, మణి ఉన్నాడు, తర్వాత నిరంజన్ అక్కడ కనపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఇలాంటి జనం ఉన్నప్పుడు మాకు ఆయన చేసే సహాయం ఏదో పార్టీ తరఫున మేము చేసే సహాయం ఏదో పార్టీ చేసుకుంటాం. కానీ ఎవడో అద్దెంటోళ్ళు తీసుకొచ్చి వాడిని తిట్టు ఈయన తిట్టు, ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అలవాటు ఉంది అసలు? ఒకవేళ అలా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జైలుకి ఎందుకు వెళ్తాడు సార్? మేము 10 మందిని పట్టుకొని మేము మేనేజ్ చేసుకుని. ప్రకాష్ రాజ్ వెనక వైసీపీ ఉంది, జడా శ్రావణ్ వెనక వైసీపీ ఉంది. ఒకప్పుడు వైసీపీని విపరీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన జడా శ్రావణ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మనిషి. ఇవి అంటే సోషల్ మీడియా అంశాల్లో ఏమో కానీ ప్రకాష్ రాజ్ గారి అంశంలో ఆయన ఈజ్ బియాండ్ ఆల్ అవర్ పొలిటికల్ పార్టీస్ అండి. మా పొలిటికల్ పార్టీస్ అన్నిటి కన్నా చాలా పెద్ద వ్యక్తిగా నేను చూస్తాను. ఎందుకంటే ది వే హీ ఎక్స్ప్రెసెస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సమాజం గురించి ఈజ్ కన్సర్న్. సమాజం గురించి ఏదో కొంతమందికి నచ్చలేదనో లేదా నాకు నచ్చిందని కూడా ఆయనంటే నచ్చలేకపోవచ్చు, లేదా నాతో విభేదించే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నేను ఏ యాంగిల్లో చూస్తానంటే విత్ మై ఓన్ ఐస్ ఆయన హ్యూమన్ రైట్స్ కోసం, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం మాట్లాడే వ్యక్తి, పోట్లాడే వ్యక్తి. పోట్లాడినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన మాకు అనుకూలంగా ఉందనో వ్యతిరేకంగా ఉందనో కాకుండా ప్రకాష్ రాజ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తాం. రైట్. థ్యాంక్ యూ జూపిడి ప్రభాకర్ గారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యులు జూపిడి ప్రభాకర్ గారితో స్ట్రైట్ టాక్ విత్ సతీష్. అటు దివంగత మహానేతని గుర్తు తెచ్చుకున్నారు, అదే సందర్భంలో ప్రశ్నారావణ వ్యవహారం పైన కూడా ఆయన కుండ బదులు కొట్టినట్టుగా తన అభిప్రాయాలు వెల్లడించారు 99 టీవీతో. స్పెసిఫిక్ గా ప్రశ్నారావణకు మాకు సంబంధం లేదంటున్నాం, కానీ ప్రశ్నారావణ హక్కులకు సంబంధించి ఒక అధికారం చూసిన పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. దానివల్ల ప్రశ్నారావణ వెనక మేమే ఉన్నాం, మేమే మాట్లాడిస్తున్నాం అన్నంత అనవసర విమర్శ, అంతకు మించిన అనవసర విమర్శ